అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఇవాళ మా పాప స్కూల్లో అయితే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే ఏంటంటే మా పాప అయితే ఎందులోనూ పాల్గొనట్లేదు. ఎందుకంటే మొన్న తనకి ఫీవర్ వచ్చింది కదా! ఇంకా ఫీవర్ వచ్చిన మూలంగా ఇంకా ఎందులో అయితే తనైతే పాల్గొనట్లేదనమాట. కాకపోతే తన ఫ్రెండ్స్ అది అందరూ చేస్తున్నారనేసి కొంచెం సాడ్‌గా ఉంది. కానీ ఏం చేస్తాం, తనకి బాగోలేదు కాబట్టి అప్పుడు వెళ్ళలేదు స్కూల్‌కి. దానివల్ల పేరు ఇవ్వటం అయితే అవ్వలేదనమాట. ఇంకా పొద్దున్నే లేసి ఇంకా తనకి లంచ్ ప్యాక్ అయితే చేసేద్దామనేసి ఇంకా పనులైతే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇవాల్టి నా మార్నింగ్ రొటీన్ ఎలా అనిపించింది ఏంటి అన్నది మీరైతే డెఫినెట్‌గా కామెంట్ చేసి లైక్ అయితే చేయండి. మీ లైక్ నాకు చాలా విలువైనది, మర్చిపోకండి. చాలా విలువైంది మీ లైక్ అనమాట. ఇంకా గ్యాస్ కట్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. కౌంటర్ టాప్ మీద ఉన్న గిన్నెలన్నీ కూడా సింక్లో అయితే వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే జల్లేసి పెట్టుకున్నా. అవి నానేలోపుగా ఏంటంటే నేను డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేసుకుందాం అనేసి. డైనింగ్ టేబుల్ ఏంటంటే నైట్ ఈయన కొన్ని వెజిటబుల్స్ అయితే తెచ్చారు. ఇంకా ఆ వెజిటబుల్స్ అన్నిటిని కూడాను ఎక్కడ ఫ్రిడ్జ్లో అయితే సదిరేసుకుంటున్నాను. వెజిటబుల్స్ చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి. ఇంక ఇవైతే ఎక్కడ సదిరేసుకుంటున్నాను. ఇంకా పిల్లల మెడిసిన్స్ అవి కూడాను డైనింగ్ టేబుల్ మీద ఉండిపోయినాయి అనమాట. ఆ డైనింగ్ టేబుల్ మీద ఆ మెడిసిన్స్ అవి కూడా ఒక దాంట్లో పెట్టేసుకుంటున్నాను. ఇంకా పాపకి ఏంటంటే బెండకాయ ఫ్రై అయితే చేద్దామనేసి నైటే బెండకాయలని కట్ చేసుకుని ఇలా ఒక ప్లేట్లో పెట్టేసి అయితే ఆరబెట్టేసుకున్నాను. అలా ఆరబెట్టుకుంటే ఏంటంటే మనకి త్వరగా ఫ్రై అవుతాయి అండ్ జిగురు రాకుండా కూర అన్నది ఉంటుంది అనమాట. తక్కువ ఆయిల్ తోటి మనం బెండకాయ వేపుడు అన్నది చేసేసుకోవచ్చు. వీటికాయ అయితే మనం అప్పటికప్పుడు కోసి బెండకాయ వేపుడు చేయాలి అంటే కనుక కొంచెం ఆయిల్ అన్నది ఎక్కువ పట్టిద్దండి. ఇలా నైటే మనం కోసుకుని ఆరబెట్టేసుకుంటే మనకి చక్కగా అయితే అది ఆయిల్ తక్కువతోనూ బాగా వేగుతుంది. కూర కూడా రుచి ఉంటుంది అనమాట. జిగురు వచ్చేస్తూ ఉంటే మనకి కూర అంత బాగోదు, అంత బాగా వేగదనమాట. ఇంకా అందుకోసం అనేసి నైటే కట్ చేసుకుని అయితే ఆరబెట్టేసుకున్నాను. ఇంకా డైనింగ్ టేబుల్ మీద ఉన్నవన్నీ సదురుతున్నాను. ఇదంతా సదరటానికి నిజంగా నాకు గంటన్నర టైం పట్టిందండి. ఎందుకంటే ఇవన్నీ పేర్ చేయటమే అవుతుంది. నేను ఎప్పటికప్పుడు సదురుదాం అనుకుంటానే అశ్రద్ధ చేస్తూ ఉంటాను. ఇంకా దీనిపైనే వచ్చి పెట్టేస్తూ ఉంటాం. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా ఇంక ఈ డైనింగ్ టేబుల్ మీదే పెడుతూ ఉంటాం. మా పాప అయితే మరీ దారుణం. తన షూస్ అండ్ సాక్స్ అన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. ఇది మేము తినటం కంటే కూడా తినటానికి వాడేదానికంటే కూడా ఇలా అన్నీ పేర్చేదందుకు వాడుతూ ఉంటాం అనమాట. అసలు ఈ మధ్యకాలంలో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిన్న పాపమే లేదనమాట. దాఖలాలే లేవు. అంత కింద కూర్చునే తింటున్నాము. ఎందుకు పెట్టుకుందాము, ఎందుకు కొన్నాము ఈ డైనింగ్ టేబుల్ నాకైతే అర్థం కావట్లేదు రాను. ఇంకా అలా ఉందనమాట. మొత్తం చెత్త అయిపోతుంది. నేను అనుకుంటే ఎప్పటికప్పుడు ఇది మా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే కనిపించే డైనింగ్ టేబుల్. ఈ డైనింగ్ టేబుల్ని ఎంత నీట్గా ఉంచుకోవాలనుకుంటాను. కానీ ఇంకా మొత్తం అన్నీ తీసుకొచ్చి దీని మీద పెడుతూ ఉంటాము. ఇంకా ఇది నీట్గా ఉండటం అనేది చాలా కష్టం. మా పిల్లలు కొంచెం ఎదిగితేనే ఇదేమైనా కొంచెం నీట్గా మెయింటైన్ అవుతుందేమో. ఇంక అప్పటిదాకా తప్పదు నాకు ఈ డైనింగ్ టేబుల్తో తిప్పలు. ఇంక ఈ డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేసేసాను. పాప లంచ్ బాక్స్ కిట్ కూడా ఒకసారి తోమేద్దామని ఇది కూడా తీసుకెళ్తున్నా. వాటర్ బాటిల్ అవి కూడా తోమేద్దామనేసి. ఇంకా నైట్ తోమిన అంట్లు ఉన్నాయండి. ఆ అంట్లను అయితే సదిరేసుకుంటున్నాను. ఎన్ని అంట్లు ఉంటాయో తోముతూ ఉంటాము. సింక్లో ఊరుతూ ఉంటాయి అన్నమాట. ఈ అంట్లన్నీ తోమి చేతుకున్న రేఖలు కూడా అరిగిపోతున్నాయి. నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, ఏంట్రా బాబు ఇన్ని అంట్లు నేనేనా తోమాను, నేనేనా చేశాను అని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీలో ఎంతమందికి అనిపిస్తుందో చెప్పండి. అంట్లన్నీ తోమేశాక ఒకసారి ఆ అంట్లు తోమిన వైపు చూస్తే బాబాయ్ ఇన్ని అంట్లు తోమేనా నేను ఒక్కదాన్నే అని అనిపిస్తుంది. నాకైతే మాత్రం మీకు అనిపించదా అన్నది అయితే కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడు ఏంటంటే కర్రీ అయితే చేసేద్దాం అనేసి స్టవ్ వెలిగించేసి మూకుడు పెట్టుకుని ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఒక 5 వెల్లుల్లి రెప్పలు కచ్చాబచ్చా దంచుకున్నవి అయితే వేసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఈ వేసుకున్నాక చక్కగా మనమైతే సిమ్లో పెట్టుకుని వేపుకుందామండి. ఈ పోపు అన్నది ఎంత స్లో ఫ్లేమ్లో వేపుకుంటే అంత మంచి అరోమా అయితే ఆయిల్కి వస్తుంది అనమాట. ఆయిల్కి మంచి అరోమా వచ్చిందంటే మనకి ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 4 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కొంచెం ఎక్కువగా ఉంటేనే దీనికి బాగుంటుంది అనమాట ఇవి బెండకాయ వేపుడికి. ఇంక ఈ బెండకాయలు కట్ చేసుకుని పెట్టుకున్నవి ఉన్నాయి కదండి, వీటిని కూడా వేసేసుకుంటున్నాను.
ఇవన్నీ గూడా మనం నైటు కోసి పెట్టుకుంటే చాలా బాగా మనకి ఫ్రై అన్నది ఈజీగా అయిపోతది. పనన్నది సులువుగా అయిపోతదనమాట. ఇంకా ఇవన్నీ వేసేసుకొని ఒకసారైతే కలిపేసుకుంటున్నాను. ఇంకా మూత పెట్టేసుకొని ఇది మగ్గేలోపుకి ఏంటంటే సింక్‌లో కొన్ని అంట్లున్నాయి గదండీ! ఆ అంట్లనైతే తోమేసుకుంటాను. ఇంకా దీని కాడే కూర్చుంటే పని ఎందుకు వేస్ట్ అవ్వటం అనేసి ఇంకా దీనినైతే కొంచెం సిమ్‌లో పెట్టేసి ఇది మగ్గేలోపుగా అంట్లయితే తోమేస్తున్నాను. చూస్తున్నారుగా ఇయన్నీ సదురుకున్నాను. ఇప్పుడు ఇయన్నీ తోముకొని మళ్ళీ అందులో వేసుకోవాలనమాట. మళ్ళీ తోమాక చూసుకుంటే చూసారా మళ్ళీ ఇన్ని అంట్లున్నాయా అనిపిస్తది. నిజంగా ఆడవాళ్ళకి వంటింట్లో పెద్ద పని ఏదైనా ఉంది అంటే గనక ఆ సింక్‌లో ఉండేటువంటి అంట్లు. తోమి, 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 తోమి ఇసుకొస్తదనుకోండి. ఇంకిప్పుడైతే బెండకాయలు బాగా మగ్గిపోయినాయి గదా! ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ అనేది వేస్తున్నా. సాల్ట్ అన్నది ఎప్పుడు గూడా మనం ముందేసేసుకుంటే గనక మనకి ఇంకా జిగురు అన్నది ఎక్కువగా వస్తది. అదే బాగా వేగాక వేసుకుంటే గనక మనకి జిగురు అన్నది రాకుండా ఉంటది. ఈ బెండకాయతోటి నాకు వండటం అంటే చాలా కష్టం. చిన్నప్పుడు పెళ్ళైన కొత్తలో ఏంటంటే తెలియక బెండకాయలు కట్ చేసి వాటర్‌లో వేసి కడుగుతుంటే జిగురొస్తానే ఉంది. ఎంత కడిగినా జిగురు పోదయ్యే. చాలా అంటే చాలా కడిగాను. నాకు ఈ బెండకాయ కూర వండినప్పుడల్లా ఆ విషయం గుర్తొస్తది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా సాల్టు, ఒక టేబుల్ స్పూన్ కారం, చిటికెడంతా పసుపు, అలాగే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే వెల్లుల్లి కారప్పొడి అనమాట. ఇది మన దగ్గర సేలింగ్‌కి ఉందనమాట. ఈ వెల్లుల్లి కారప్పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసి చక్కగా కలిపేసుకొని ఒక్క 5 నిమిషాలు చక్కగా వేగాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటమే. ఎంతో రుచికరమైనటువంటి బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో ఏంటంటే నువ్వుల పొడి కంటే కూడా వెల్లుల్లి కారం అయితే చాలా బాగుంటుందన్నమాట. నేను వేపుళ్ళకి అలాంటి వాటికి ఈ విధంగా అయితే నేను వేస్తూ ఉంటాను. పిల్లలకి ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్, రుచిగా ఉంటేనే కదా వాళ్ళు చక్కగా తినగలుగుతారు. ఇంక అందుకోసమనే అనమాట ఇలాగా చేస్తూ ఉన్నాను. ఇంక ఇప్పుడైతే రైస్ కడిగేసుకున్నాను. మనకి ఫ్రై కూడా అయిపోయిందనమాట. చక్కగా వేగిపోయింది. మంచి అరమ వస్తుంది. ఆ పొడివి కానీ మొత్తం వంటిల్లంతా గుమగుమలాడిపోయిందనమాట. ఇంకా ఈ మూకిడిని అయితే పక్కకు పెట్టేసుకుని ఈ పొయ్యి మీద రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ రైస్ ఉడికేలోపుగా నేను ఇప్పుడు ఇంకా పాప డ్రెస్ స్కూల్ యూనిఫామ్ ఐరన్ చేసేసుకుంటున్నాను. ఇవాళ తనకి సివిల్ డ్రెస్ అయితే కాదండి, చిల్డ్రన్స్ డే రోజున అంటే కొంతమందికి మాత్రమే, అంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రాంలో పాల్గొనే వాళ్ళకి మాత్రమే సివిల్ డ్రెస్, మిగిలిన వాళ్ళకంతా యూనిఫామే అనమాట. యూనిఫామ్ వేసుకురాకపోతే పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పారు. లేదంటే వాళ్ళ యూనిఫామ్ స్కిప్ చేసేదాన్నే. ఇంకా పనిష్మెంట్ అంటే ఎందుకులే అనేసి ఇంకా యూనిఫామ్ వేసేస్తున్నాను అనమాట. దీనికైతే ఐరన్ చేసేస్తున్నా. ఈ ఐరన్ చేయడం ఫస్ట్లో చాలా కష్టం అనిపించేది. ఇంక ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. అంతే కదా, ఏదైనా పని చేస్తూ చేస్తూ ఉంటే చాలా సులువుగా అనిపిస్తుంది. కొత్తలో మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ చేయగా చాలా సులువుగా ఉంటుంది. ఇంకా ఇలా అయితే ఐరన్ చేసేసుకుంటున్నాను. ఇది ఇంకోటి ఏంటంటే ఈ ఐరన్ బాక్స్ గురించి చాలామంది అడుగుతున్నారండి. ఏంది, నేను ఇది మీషోలో తీసుకున్నాను. దీని లింక్ కూడా ఇస్తానండి వీడియోలో. చాలాసార్లు అడుగుతున్నారు. నేను లింక్ ఇద్దాం అనుకుంటానే మర్చిపోతున్నాను ప్రతి వీడియోకి. దీనికి డెఫినెట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇస్తే కనుక వీడియో డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, లేదంటే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఇస్తాను. ఒకసారి గమనించండి కావాల్సిన వాళ్ళు. ఇంకా పాప యూనిఫామ్ అది ఐరన్ చేస్తాను కదా, ఇంక ఇల్లు అయితే ఊడ్చుకుని వచ్చేస్తున్నాను. ఇంకా పాప లేచాక ఇల్లు ఊడవాలంటే చాలా కష్టం. ఇప్పటికే నా చిన్న కూతురు లేచి నా వెనకాల కూడా తిరుగుతూ ఉంది. అదేమో నేను ఊడుస్తుంటే నన్ను భయపెడుతుంది అనమాట. చెప్పులు ఎందుకు వేసుకున్నావే అక్క, చెప్పులు ఇప్పు అంటే అదేమో స్కేల్ తీసుకుని వచ్చి ఆపమన్నానా, ఆపు అనేసి నన్ను భయపెడుతుంది అనమాట. ఇగో చూడండి, చూస్తున్నారా, ఇట్టుంటది ఈ పిల్లలు. అసలు మా చిన్నది ఉంది చూసారా, కంప్యూటర్ పిల్ల అనమాట. ఇలా చూసి అలా చేసేస్తుంది. కానీ బక్కనరం అని అసలు ఏం తింటలేదండి. ఫీవర్ వచ్చి తగ్గాక అసలు ఫుడ్ అన్నా తీసుకోవట్లేదు. చాలా కోపం వస్తుంది నాకైతే మాత్రం. అసలు ఫుడ్ తినకుండా ఏం చేస్తుంది, దానికి అసలు ఆకలి వేయట్లేదా? ఆకలి సిరప్ కూడా వేస్తున్నాను, అస్సలు తింటలేదనమాట. ఫుడ్ ఎన్ని రకాలు చేసి పెడుతున్నాను, అసలు ఒక్కటి కూడా తింటలేదనమాట. చాలా అంటే చాలా కోపం వస్తుంది పిల్లలు కానీ తినకుండా ఉంటే కనుక. మీకు అంతేనా చెప్పండి. నాకు చాలా కోపం వస్తుంది మా చిన్నదాని మీద మాత్రం. అస్సలు తిందనమాట. ఫుడ్కి మాత్రం చాలా ఏడిపించుకు తింటుంది అన్న మాత్రం.
ఇంకా ఈ పనులన్నీ చేస్తాను, తనని రెడీ చేస్తాను, ఇంకా క్యారేజ్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. ఇంక వాళ్ళతోటి వీడియో అయిపోయిందనమాట. ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చుతుందా నచ్చట్లేదా, నేను తీసే విధానం అన్నది నాకు మీ కామెంట్ రూపేణా తెలియజేయండి. మీ కామెంట్ వల్లే నా వీడియోస్ బాగుంటున్నాయా బాగుంటలేదా అన్నది నాకు తెలుస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ మీ అందరూ కూడా స్కిప్ చేయకుండా ఈ చివరి దాకా చూసినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. బాయ్.